ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేసిన మూవీ గేమ్ చేంజర్ అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం షూటింగ్ మొదలు పెడితే ఇప్పటికీ సెట్స్ మీద ఉంది. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా చేస్తూ మరోవైపు భారతీయుడు 2 తీయాలనుకోవటం వల్ల మొదటికే మోసం వచ్చి పడింది. థియేటర్లోకి వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఘోరమైన టాక్ తెచ్చుకుంది. దీంతో చరణ్ శంకర్ మూవీపై సందేహాలు తలెత్తాయి. కానీ అలాంటిదేం ఉండకపోవచ్చునని ఫ్యాన్స్ సంధాయించుకుంటున్నారు. ఇకపోతే గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యం అవుతున్నా సరే చాలా ఓపిగ్గా చేస్తూ వచ్చిన రామ్ చరణ్ ఓ విషయంలో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామనుకుని ఫిక్స్ అయ్యారట. కానీ ఆలస్యం అయ్యే కొద్దీ నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నారట. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ కోసం రామ్ చరణ్కి 90 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. షేర్ బట్టి చూస్తే ఇది కాస్త తక్కువ మొత్తమే అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా వర్క్ దాదాపు పూర్తయిపోయింది. మరో 15 రోజుల షూట్ పూర్తి చేస్తే అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇకపోతే ఈ ఏడాది దీపావళికి లేదా క్రిస్మస్కి గేమ్ చేంజర్ థియేటర్లోకి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. కొన్ని రోజులు ఆగితే కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు. కనీసం మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా క్లారిటీ లేదు. అయితే ఇప్పటిదాకా ఈ మూవీకి భారతీయుడు సీక్వెల్ అడ్డుగా ఉంది. ఈ మూవీ రిలీజ్ అయితే ఆ అడ్డు తొలగటంతో పాటు గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో కూడా ఒక క్లారిటీ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూశారు మెగా ఫ్యాన్స్. గతంలో ఓ సందర్భంలో శంకర్ మాట్లాడుతూ ఒకేసారి ఎన్ని సినిమాలు చేస్తే మాట వస్తుందని ఎక్స్ట్రా పని చేశాము, సినిమాల కోసం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాము, మంచి అవుట్పుట్ రావాలని చేయాల్సిన దానికంటే ఎక్కువ గంటలే పని చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సినిమా బాగుంటుందని భరోసా ఇచ్చేలా మంచి మంచి ఎక్స్పర్ట్స్ను ఇందులో ఇన్వాల్వ్ చేశామని క్లారిటీ ఇచ్చాడు. గేమ్ చేంజర్ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. పైగా మూవీ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేదు. జరగండి జరగండి అని అప్పుడెప్పుడో ఓ సాంగ్ రిలీజ్ చేశారు. అది పెద్దగా ఎక్కలేదు. సినిమాకు సంబంధించి లీక్డ్ ఇమేజెస్ తప్ప పెద్దగా అప్డేట్ ఏమి ఇవ్వలేదు శంకర్. ఇది ఫ్యాన్స్ను మరింత టెన్షన్ పెడుతుంది. అసలే ఫామ్లో లేని శంకర్ చెర్రీకి సూపర్ సక్సెస్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ గట్టిగా కొట్టండి.